చూస్తున్నాం మనం. దేవుడు మన పాపాల నిమిత్తం సిలువలో వేలాడి మరణించి ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని దేవుడు మన కోసం చేసి ఉన్నారు కాబట్టి దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. చాలా మంది అనుకుంటారు దేవుడు సిలువలో చనిపోయాడు కాబట్టి అది గుడ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందండి? మన పాపాల కోసం, మన శాపాల కోసం ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని దేవుడు చేశాడు కనుక మనందరికీ అది శుభ శుక్రవారం అన్నమాట. అయితే ఈ సమయం ఇచ్చిన నాన్నగారికి కాకుండా ముఖ్యంగా దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఆన్ ది స్పాట్లో నాకు ఇది వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా, చాలా మహిమకరంగా నేను ఫీల్ అవుతున్నానండి. అయితే వాక్య ప్రకారం వెళ్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే అండి, రెండు మాటలు మనం గమనిస్తున్నాము. ఈ దేవుడు శరీరధారిగా పుట్టినందుకు తనకు ఒక తల్లి ఉన్నది, తనే కన్యక అయిన మరియా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బాధ్యత తన తల్లి పట్ల నిర్వర్తించిన విధంగా మనకు కనిపిస్తూ ఉంది. లోకంలో చూసుకున్నట్టయితే మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలని చెప్పి మన ఆజ్ఞలో మనం అనుకుంటాం, కానీ చాలా వరకు పాటించరనమాట. అంటే ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఏంటంటే నువ్వేంటి చెప్పేది, నేనేంటి వినేది అన్నట్టు యవనస్తులు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఏంటంటే పెళ్లి చేసుకోకుండా యవనస్తులుగా ఉండి కూడా తన యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పచెప్పాడు. ఏంటంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుల్లో ఒక శిష్యుడిని అప్పచెప్పి, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు నేను నీ బాధ్యతను చూసుకున్నాను, ఇక మీదట ఈ శిష్యుడు నీ బాధ్యతను చూసుకుంటాడు అని చెప్పి తన శిష్యుల్లో ఒక శిష్యుడికి అప్పచెప్తాడు. అలాగే ఆ శిష్యుడు కూడా ఇదిగో ఇక్కడి నుంచి నా తల్లి నీ తల్లి, నువ్వు నీ తల్లిని ఎంతగా అయితే ప్రేమిస్తావో, ఎంతగా అయితే బాధ్యతగా స్వీకరిస్తావో నా తల్లిని కూడా నువ్వు అంత బాధ్యతగా స్వీకరించాలి అని చెప్పి తన యొక్క ప్రేమను బాధ్యత రూపంగా తన యొక్క శిష్యుడికి ఇస్తారనమాట. అయితే రెగ్యులర్గా మన వాడుక పదాల్లో నేను చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు నేను చెప్పినట్టు నువ్వు తల్లివైతే ఏంటి, నీకంటే నేను ఎక్కువగా చదువుకున్నాను, నీకంటే నాకు ఎక్కువగా తెలుసు, నీకేం తెలుసు, లోకం ఏం తెలుసు అని చెప్పి యవనస్తులు ఎవ్వరు కూడా మన తల్లిదండ్రులు మనం కించపరచకూడదండి. అయితే నా లైఫ్లో నేను ఒకటి చెప్పాను. చిన్నప్పుడు అమ్మ ఒక ఆంటీ అంటే ప్రైజ్ ది లార్డ్ అమ్మ అని చెప్పినప్పుడు నేను ఆల్రెడీ ప్రైజ్ ది లార్డ్ చెప్పాను. కాకపోతే ఏంటంటే నాకు ఆ రోజు జ్వరం ఉండటం వల్ల నా స్వరం ఆ ఆంటీకి వినిపించక, ఏంటమ్మా కరుణమ్మ మీ అమ్మాయి ఏంటి, నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు, ఏంటమ్మా ఎలా ఉన్నావు అని సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పంటే మా అమ్మ వెంటనే నాకు జ్వరం అని కూడా చూడకుండా నన్ను తిట్టింది అనమాట. చర్చిలోనే తిట్టింది. ఏంటి పలానా లలితమ్మ ఆంటీ పలకరిస్తే నువ్వు పలకరించలేదంట అని చెప్పి నన్ను తిట్టింది. తిట్టినప్పుడు అమ్మ నేను పలకరించాను, నా వాయిస్ తనకి వినిపించలేదేమో అని చెప్పి నేను బాధపడి మా అమ్మని ఒక వైపు తిట్టుకున్నా. నాకు జ్వరంతో ఉన్నాను, నన్ను మా అమ్మ మందలించింది అంటే నాకు మా అమ్మ సపోర్ట్ చేయలేదు, వేరే ఆంటీ ముందు నన్ను కించపరిచింది అని చెప్పి నేను బాధపడ్డాను అనమాట. కానీ నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు నా పేరెంట్స్ మమ్మల్ని గట్టిగా పట్టుకోవడం వల్ల, గట్టిగా మందలించడం వల్ల ఇప్పుడు అనేక మంది అంటే మా అత్తవారి తరపున కానీ ఇంకా చాలా మంది ఏముంటారంటే అమ్మ సుగమ్మ భలే పలకరిస్తుంది, ఎంత ఇదిగా ఉన్నాం భలే పలకరిస్తుంది అని అంటే నా గొప్ప కాదు. నేనేం చెప్తున్నానంటే ఆ క్రెడిట్ ఓన్లీ తల్లిదండ్రులకు అనమాట. అంటే ఈ చిన్నతనంలో మనం మందలించడం వల్ల మనం ఏమవుతామంటే మంచి ప్రయోజకులుగా అనేక మందికి ఉపయోగపడే విధంగా దేవుడు మనల్ని చేస్తాడనమాట. అంటే ఈ సందర్భంలో నేనేం చెప్తున్నానంటే పిల్లలు మీరందరూ అమ్మ మీరెవ్వరూ తల్లిదండ్రులు కించపరచకూడదు. బాధ్యత విధంగా మీరందరూ నడుచుకుంటారు. మన చర్చిలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా బాధ్యతగా ఉంటారు. నాకు అది చాలా సంతోషకరంగా ఉంటుంది. అమ్మ వాళ్ళ అనారోగ్య విషయంలో కానీ ఇంకా ఏదన్నా అంటే అప్పుల విషయంలో కానీ ఏదన్నా విషయంలో కూడా వాళ్ళు మనల్ని ఆశ్రయించకపోయినప్పుడు కూడా మనం ఆ బాధ్యతని మనం
మన బాధ్యతగా మనం స్వీకరించాలన్నమాట. ఇంకోటి, పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా గమనించండి, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటున్నామో మన అత్త మామలు కూడా మనం అలాగే చూసుకోవాలని చెప్పి నేను కోడళ్ళందరికీ చెప్తున్నాను. అలాగే కూతుర్లు తల్లిదండ్రులు కూడా అల్లుడు ఎలా చూసుకోవాలంటే నా తల్లిదండ్రులే అన్న బాధ్యతగా చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ తల్లి తండ్రులు అని అంటే ఏంటంటే కోడళ్ళు కూతుర్లు అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రుల పొజిషన్కి వచ్చేసేవాడు. చాలా మంది అంటారు కదండి, నేను తల్లిదండ్రులను అయితేనే కానీ నాకు నీ విలువ తెలియలేదు నాన్న, నా విలువ తెలియలేదు అమ్మ అని చెప్పి అనుకుంటా ఉంటాం కదండి, రెగ్యులర్ గా వింటా ఉంటాం కదా. సో ఏంటంటే మనం మన యొక్క అమ్మా నాన్న బాధ్యత ఎలాగో స్వీకరిస్తామో మన తల్లిదండ్రుల బాధ్యతతో పాటు మన అత్త మామల బాధ్యత కూడా మనం స్వీకరించాలన్నమాట. ఇప్పుడు లోకల్లో చూసుకుంటే, నువ్వు నీ పెన్షన్ కనుక నాకు ఇస్తే నేను నీకు ఒక ముద్ద అన్నం పెడతా, నీ పెన్షన్ కనుక నాకు ఇస్తే నేను నీకు గ్యాస్ సిలిండర్ వేపిస్తా, నీ పెన్షన్ కనుక నాకు ఇస్తే నేను నీకు కూరగాయలు వేపిస్తా, పళ్ళు తెస్తా, లేదంటే నీ పెన్షన్ నాకు ఇస్తే నేను మెడిసిన్ ఇప్పిస్తా అన్న రోజులు ఉన్నాయండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దేవుడు నరరూపధారుడుగా ఉండి ఏది కూడా రిటర్న్ గిఫ్ట్ గా దేవుడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆశించకుండా దేవుడు తన యొక్క బాధ్యతను నిర్వర్తించి శిష్యుడికి అప్పచెప్పాడనమాట. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులందరినీ సన్మానిద్దామన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే, మనల్ని మందలిస్తున్నారంటే ఫ్యూచర్ లో మన యొక్క గొప్ప లైఫ్ ని దేవుడు మనకి ఇస్తాడనమాట. తల్లిదండ్రులు కనుక మనం సన్మానిస్తే మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాం. అవునా కదండి? కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడేని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడి నుంచైనా మన తల్లిదండ్రులతో మనం కనుక దురుసుగా ప్రవర్తించవచ్చు. ఏ టైంలో వాళ్ళు మందులు వేసుకోవట్లేదు, వాళ్ళు మనం చెప్పిన మాటలు వినట్లేదు. నేను కూడా అమ్మ నాన్నని చాలా సార్లు హెచ్చరిస్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మనకు ముఖ్యం. అటువంటి టైంలో మనం కొంచెం దురుసుగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి చాలా లేతగా ఉంటే మనసులు అనమాట. ఎందుకంటే వయసు మీరే కొద్దీ వాళ్ళు చాలా సున్నితంగా చిన్నపిల్లల మనస్తత్వంగా అయిపోతుంది. అటువంటి సున్నితమైన మనస్తత్వాన్ని మనం బాధ పెట్టకూడదు. సో ఏంటంటే మనం చనిపోయేంత వరకు కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రుల కన్నా ముందు కూడా మనమే చనిపోయే స్థితులు వస్తాయి. ఎందుకంటే రోజులు బాగాలేదండి, రోడ్ యాక్సిడెంట్లు, చాలా అనారోగ్యాలు. మన తల్లిదండ్రుల కన్నా కూడా మనం స్ట్రాంగ్ గా లేవన్నమాట. సో మనం ఉన్నంత కాలం కూడా మన తల్లిదండ్రులు సన్మానిస్తూ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో, వాళ్ళ యొక్క అప్పు విషయంలో వాళ్ళు ఇంకా దేనికన్నా మదన పడుతున్నారేమో ఆ విషయాన్ని తెలుసుకొని మన బాధ్యత రహితంగా ఉండి దేవుడికి మనం పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఈ సందర్భంగా నేను చేసుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని మనం సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడి ఇచ్చిన వాటిని దీవించును గాక.